కార్యక్రమాల కోసం. ఇప్పుడు 1000 మంది ఉన్నారు ఆస్పిరెంట్స్. ఇప్పుడు 1000 మందిలో ఇప్పుడు అందరూ అంటాం మేము ఇచ్చాము డబ్బులు, మేము ఇచ్చాము, మేము టికెట్ కొన్నాం, అది ఇది అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సే ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడతారు. అది నిజమా కాదనేది కాదు చర్చ. అసలు ఈ 1000 మందిలో కనీసం ఒక్కరన్నా ఈ సీట్లో కూర్చొని మేము ఇచ్చాము, పలానా ఆయనకి ఇచ్చాము, ఇదిగో దీనికోసం ఇచ్చాము, మాకు పని జరిగింది, పని జరగలేదని వై నో వన్ హస్ సెడ్ సో ఫార్? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అన్ ఆర్డినరీ గాయ్. దీన్ని అడగడానికి 2 కారణాలు ఉన్నాయి. నన్ను ఇంకా అడగలేదు కాదు, నామోషి రావచ్చు. అంటే నేను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నానని ఎవరు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కదా. డబ్బులు ₹1,00,00,000 ఎవరన్నా ఇస్తే ఉదాహరణకి అందరూ మామూలు కోట్లే, లక్షలు వేలు ఎవరు మాట్లాడలేదు, కోట్లు ఇచ్చిన వాళ్ళు నిజంగా కోట్లు ఇచ్చి సీట్ రాకుండా ఉంటే కడుపు మంట చాలా ఉంటుంది. కోట్లు ఇచ్చి సీట్ రాకపోతే చాలా కడుపు మంట ఉంటుంది. అంత కడుపు మంట ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చెప్తారు. దే విల్ టాక్. వై ఈవెన్ ఆఫ్టర్ 3 years నాట్ వన్ పర్సన్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు సే నేను డబ్బు ఇచ్చి సీటు కొనుక్కున్నాను అని చెప్పేవాడు ఒక్కడు కూడా ముందుకు రాలే. ఎందుకంటే అంత హ్యూజ్ అలిగేషన్స్ ఎందుకు వచ్చాయి సార్? కామన్ గా వస్తాయి ఎవిడెన్స్. ఇప్పుడు మనకేంటంటే బికాస్ మీడియా ఉంది, ద మూమెంట్ ఏమన్నా చెప్పగానే మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్ స్ప్లాష్ అవుద్ది. సో మెనీ పీపుల్, చాలా మంది చాలా విషయాలు చాలా నిర్భయంగా మాట్లాడుతున్నారు ఈరోజు టీవీ ముందు. అట్లాంటప్పుడు నిజంగా డబ్బు ఇచ్చి కడుపు మంటున్నవాడు ఎందుకు ఒకటి టీవీ ముందు ఇచ్చి నేను ఇచ్చానమ్మా, ఈ విధంగా నాకు ₹1,00,00,000 చిలువైంది, నాకేం ఫలితం దక్కలేదని ఒక్కరన్నా ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది అడగాల్సిన ప్రశ్న. మాస్కింగ్. ఇప్పుడు నేను ఎవరికైనా ₹1,00,00,000 ఇచ్చి నాకు కానీ మోసం జరిగితే నేను వచ్చి గగ్గోలు పెట్టేస్తాను. ఎందుకు ఎవరు పెట్టట్లేదు?